అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది వెజ్ ఫ్రైడ్ నూడిల్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ దినుసులతోనే చాలా టేస్టీగా వస్తాయి నూడిల్స్. దీన్ని నేను హక్కా నూడిల్స్ తీసుకున్నాను. దానికి కావాల్సిన కూరగాయలు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకోవాలి అన్నీ, బ్లాక్ పెప్పర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, బ్రౌన్ షుగర్, సోయా సాస్, ఆయిల్, బటర్. ఇప్పుడు చేసేదాన్ని చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి. తగిన నీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఆయిల్, ఉప్పు వేసుకోవాలి. ఇది నూడిల్స్ ఉడికించి పెట్టుకోవడానికి. నీళ్ళు మరుగుతుండగా ఆ నూడిల్స్ అందులో వేసుకోవాలి. 2-3 మినిట్స్ బాయిల్ చేసి సరిపోతుంది. ఇలాగా కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కూరగాయలని విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. ఇంకా ముందు క్యారెట్ వేసుకొని స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేయించక్కర్లేదు. నూడిల్స్ ఉడికిపోయి దీన్ని వడకట్టుకొని చన్నీళ్ళు పోసి కడగాలి. క్యారెట్ వేగిపోయింది కదా, ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేయించుకోవాలి. దీనిలో కూడా కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. దీనికి కూడాను మీరు కావాలంటే ముక్కలు ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు. నేను కొంచెం లావుగా, మీరు కొంచెం ఇంకా కావాలంటే సన్నగా తరుక్కోవచ్చు. ఇవి కూడా ప్లేట్లో తీసుకొని క్యాప్సికమ్ మరి ఎక్కువ వేయించినా బాగోదు. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. దీంట్లో కూడా లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో సోయా సాస్ ఒక 4 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఈ నూడిల్స్కి ఇదే టేస్ట్. బ్రౌన్ షుగర్ ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బటర్ 1 స్పూన్ వేయాలి. ఉప్పు కొంచెం, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే ముందు అన్నింటిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఉప్పు. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం వేడగానే నూడిల్స్ అన్నీ వేసుకోవాలి. ఆ నూడిల్స్కి బాగా ఆ సోయా సాస్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి.
గరిటతో సరిగ్గా కలవదు కాబట్టి మనం చాప్ స్టిక్స్ ఉంటాయి అవి తీసుకొని దాంతో కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపచ్చు దీన్ని. ఇప్పుడు ముందు వేపు పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ డిష్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు సాల్ట్ ఈ టైంలోనే. ఇప్పుడు బటరు ఒక 3 స్పూన్లు బటర్ పైన వేసుకోవాలి. మెల్ట్ చేసి వేసుకోవాలి బటరు. తర్వాత బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి ఒక 2 స్పూన్లు, మనకు కావాల్సినంత కారం ఎంత కూడా అంత వేసుకోవచ్చు మిరియాల పొడి. తర్వాత నువ్వులు వేయించక్కర్లేదు, పచ్చి నువ్వులే చల్లుకోవాలి. బాగా మళ్ళీ కలుపుకోవాలి అంతాను కలిసేలాగా. నువ్వులు కూడా ఒంటికి చాలా మంచిది, కాల్షియం అయితే ఉంటుంది, బాగా పిల్లలకు పెడితే చాలా మంచిది. రోజుకో స్పూన్ నువ్వులు పెద్దోళ్ళు తినొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, కాల్షియం చక్కగా దొరుకుతుంది అందులోనే. రెడీ అయిపోయింది నూడిల్స్, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.